అండ్ ఎలా ఉంది అందరు బాగున్నారా? ఇది గచ్చిబౌలిలో మనం ఇక్కడ మసీద్పేట రోడ్డు ఎస్ఎంఆర్ దీంట్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ చేసాము. ఇంకోటి ఏంటంటే రెంట్ పర్పస్ అనమాట. అందుకే మనం సీలింగ్ వర్క్ ఇదేం చేయలేదు. ఇప్పుడు మీకు స్టార్టింగ్ చూపిస్తున్నాను. మర్చిపోయారు, మీరు వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. మన వర్క్ ఏదైనా డౌట్ ఉన్నా అడగండి. ఇక్కడ సరే మన మెయిన్ టీవీ ఇది ఏం చేస్తుంటే జస్ట్ లైట్ గ్రే వైట్ మార్బుల్ ఫినిష్ లామినేట్ గ్లాసీ ఫినిషింగ్ హై గ్లాస్ ఒక 2 ఇంచ్ ముందు తీసుకున్నాను. ఇక్కడ జస్ట్ వాల్ ప్యానల్ ఒక 10 ఇంచెస్, ఇవి 10 ఇంచెస్ షెల్ఫ్ 2 సైడ్స్ 4 షెల్ఫ్స్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ మొత్తం ఒక చిన్న షెల్ఫ్ ఒకటి తీసుకున్నాను ఇదంతా. ఓకే, ఇది బ్రౌన్ కలర్ గ్లాస్ ఫినిషింగ్ లామినేట్. మనకి ఇక్కడ 2 డ్రాస్ ఇచ్చాను, సాఫ్ట్ క్లోజ్. ఇదంతా ఎడ్జ్ బైండ్ ఇచ్చాను. ఓకే, మనకి ఇది వచ్చేసరికి పూజా మందిరం అండి. ఈస్ట్ ఫేసింగ్ కదా, ఇంకా సపరేట్గా పూజా మందిరం కిచెన్ రాలేదు, అందుకని ఇది పూజా కమ్ టీవీ యూనిట్ చేసాం అనమాట. ఇది వచ్చేసరికి పూజా మందిరం ఒక గ్లాస్ షెల్ఫ్ ఇచ్చాను. ఓకే, మీకు ఇది వచ్చేసరికి 2 డోర్స్, ఇక్కడ ఒక 2 డ్రాస్ ఇచ్చాను, ఇంకా సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది. ఓకే, ఇది ఓవరాల్గా టీవీ యూనిట్. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి సేమ్ డైనింగ్ వస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే డైనింగ్ పైన ఎక్కడ సీలింగ్ వర్క్ చేయలేదు. జస్ట్ ఈ స్టెప్స్ ఏంటంటే వాళ్ళు పైప్ లైన్ వెళ్ళడానికి పెట్టుకున్నారు, వాళ్ళు సీలింగ్ వర్క్ అన్నారు. మనం ఫ్యాన్ ప్రొవైడ్ చేసాం. ఇంకొకటి ఈ కటన్ బ్రాకెట్స్ ఇచ్చాం. ఇక్కడ వచ్చేసరికి ఒక గ్లాస్ డోర్ ప్రొఫైల్ డోర్ ఇచ్చాం, ఒక 4 షెల్ఫ్స్. మనకు రెంట్కి ఇచ్చినా సరే ఈ బటన్స్ కూడా చాలా హెవీ ఉంటుంది, గ్లాస్ బటన్స్ ఇది చాలా హెవీ ఉంటుంది. ఇది సాఫ్ట్ ఇచ్చాం. ఇక్కడ వచ్చేసరికి 2 హైడ్రాలిక్ 2 షెల్ఫ్స్. ఓకే, మీకు ఇది వస్తుంది. ఇది కూడా వైట్ ఎడ్జ్ బైండింగ్ ఇచ్చాం. ఇక్కడ వచ్చి చిన్న ఎడ్జ్ ఇచ్చాను జే షేప్లో, ఒక 2 వాట్స్ స్పాట్ లైట్స్ ఇచ్చాను. ఇది సేమ్ బ్రౌన్ కలర్, ఇది గ్రానైట్ ఫినిషింగ్ కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకు 2 డ్రాస్, ఇవి 2 డ్రాస్. ఓకే, ఇది వచ్చేసరికి 2 డోర్స్ ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా మనకి టోటల్ ప్రోగ్రామ్ యూనిట్ అయితే ఇది సింపుల్గా, అంత హెవీ ఏం లేదు, సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది. ఇంతవరకు మనకు హాల్, ఇది డైనింగ్ వస్తుంది ఈ ప్లేస్. ఇక్కడ వచ్చేసరికి హాల్లో ఒక వాష్ బేసిన్ మనకు వివర ఇచ్చింది. దీనికి మనం ఏం చేసామంటే డబ్ల్యూపీవీసీతో డోర్స్ చేసాం అనమాట. మన ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా డబ్ల్యూపీవీసీతో డోర్స్ చేసాను. వాష్ బేసిన్ ఒక మిర్రర్ మనం ఇచ్చాం. ఈ ఫిట్టింగ్ ఇక టోటల్ అనమాట, బాత్రూమ్ ఫిట్టింగ్స్, హ్యాంగర్, టవల్ రాడ్స్, కటన్ బ్రాకెట్స్ అంతా. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. టోటల్ ఏ ఫ్లాట్లో మనం సీలింగ్ వర్క్ అయితే ఎక్కడ చేయలేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే ఇది ఒక లైట్ కలర్ పైన వస్తే డార్క్ ఇచ్చాను. పర్పుల్ కొంచెం పర్పుల్ కాదు, కొంచెం లైట్ కలర్. ఇది వచ్చేసరికి దీనిపైన 12 mm గోల్డ్ ఫినిషింగ్ టీ పట్టి ఇచ్చాను. మొత్తం టోటల్ ఒక ప్యాటర్న్ ఇదంతా. ఇక్కడ వచ్చేసరికి మీకు స్లైడింగ్ హ్యాండిల్ కూడా మంచి నీట్ క్వాలిటీ హ్యాండిల్స్. మీకు ఎప్పుడు చెప్తాను, హార్డ్వేర్ కొంచెం హెవీ మెటీరియల్, క్వాలిటీ మెటీరియల్, బ్రాండెడ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి టోటల్ కబోర్డ్లో జనరల్గా ఏం చేస్తారంటే నార్మల్ 7 ఫీట్ ఉందనుకోండి, ఈ 7 ఫీట్కి ఒక 39 ఇంచెస్ ఒక షెల్ఫ్ పెట్టేసి వీళ్ళు ఒక పార్టీషన్ ఇస్తారు, ఒక హ్యాంగర్ రాడ్ ఇస్తారు. లేదంటే ఇక్కడ సెంటర్ షెల్ఫ్ ఒక 2 డ్రాస్ ఒక 2 షెల్ఫ్స్ వేస్తారు. కానీ మనకి ఇంత ప్లేస్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను అదే చెప్తాను. ఏదో తర్వాత షెల్ఫ్ అడిగినా, డ్రాల్ అడిగినా ఎక్స్ట్రా అమౌంట్ అంటే అంటారు, అది ముందు చెప్పరు. ఇక్కడ మనం తీసుకున్న అమౌంట్ ఎంత తీసుకున్నా సరే వాళ్ళకి ఇచ్చే వర్క్ కరెక్ట్ షెల్ఫ్లు కరెక్ట్గా ఇవ్వాలి. మీకు ఇదంతా అడ్జస్ట్ అవ్వాలి. ఈ షెల్ఫ్ లేదనుకోండి, ఇది వేస్ట్. ఇది సెంటర్లో పెట్టేస్తే యూజ్ ఉంటుంది. అందుకు దీంట్లో మనం ఎలా డిజైన్ చేస్తారంటే 2Dలో నేను డ్రాయింగ్ ఇచ్చేసి చెప్తాను, ఇట్లా వస్తుందండి ఇట్లా అని. మీకు చూడండి, ఇక్కడ ఇది 13 ఇంచెస్ ఒక షెల్ఫ్ ఉంది. ఏదైనా పెద్ద ఐటమ్స్ ఉంటే పెట్టుకోవచ్చు, సూట్ కేసు అయినా పెద్ద బ్యాగ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా మనకి బెడ్షీట్ ఉంటే అవి పెట్టుకోవచ్చు. ఇది ఒక ర్యాక్, ఫుల్ ర్యాక్. ఇది ఫిక్స్డ్ షెల్ఫ్. తర్వాత ఇది ఫిక్స్డ్ ఉంటుంది, ఇది మొత్తం. తర్వాత ఇక్కడ ఒక ఫిక్స్డ్ ఉంటుంది. అంటే అక్కడ నుంచి ఒక 13 ఇంచెస్, ఇక్కడ నుంచి ఒక 39 ఇంచెస్. ఇది ఒక జస్ట్ ఓవర్ ర్యాక్ బిగించింది హ్యాంగింగ్. ఇక్కడ ఏం చేస్తామంటే 4 షెల్ఫ్స్ వచ్చింది చూడండి, కింద ఇటు సైడ్ 4 షెల్ఫ్. మళ్ళీ ఇక్కడ మీకు కంటిన్యూస్ షెల్ఫ్ ఉంటుంది. మీకు ఏదో పెద్ద ఐటమ్ ఉందంటే ఈ 2 షెల్ఫ్ తీసి పెట్టుకోవచ్చు. అది టోటల్ కబోర్డ్ డిజైన్ ఎలా చేసుకుంటే మీకు ఏదైనా సామాన్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఏదో నార్మల్గా ఒక కబోర్డ్ కొట్టేసి 2 షెల్ఫ్లు పెట్టి 2 డ్రాలు పెడితే కబోర్డ్ అని ఉంటుంది. ఇది ఇన్సైడ్ డిజైన్
కొంచెం మెటీరియల్ ఎక్కువ పడుతుంది, వర్క్ ఎక్కువ పడుతుంది, టైం ఎక్కువ పడుతుంది. ఇది ఒకసారి సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఫినిషింగ్ ఒకసారి ఉంటాయి. టోటల్ మొత్తం 12 mm గోల్డ్ టీ పట్టి ఇదంతా ఇట్లా ప్లెయిన్ కలర్ చేసుకొని పైన ఒక డార్క్ లైట్ డార్క్, ఇది ఒక లైట్ కలర్, ఇది వస్తే ఎడ్జ్మెంట్ చేసుకున్నాం. ఇక్కడ పట్టుకుంటుంది. ఆ కబోర్డ్ వేరే స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఈ కబోర్డ్ ఉంటే ఇక్కడ 2 డ్రాస్ ఇచ్చాం. ఇవి 2 డ్రాస్ ఇచ్చాం. ఇక్కడ కింద పట్టుకోవడానికి ఉంటుంది. నా పెట్టాల్సిన అవసరం ఒకసారి ఇక్కడ నా పెట్టామనుకోండి, మీకు ఏమైందంటే ఈ స్లైడింగ్ జరిపేటప్పుడు తగలవచ్చు. అందుకని ఈ కేసు కొంచెం బయట ఉన్నా తగలవచ్చు. అప్పుడు ఇరిగిపోయింది. దీనికన్నా ఎలా ఉండటం బెటర్. ఇంకోటి ఇక్కడ ఒకటి ట్రై చేసాం. ఓకే, ఇది టోటల్ వస్తుంది సేమ్ అంతే. పైన ఫిక్స్డ్ షెల్ఫ్, ఇక్కడ ఒక హ్యాంగింగ్ చేసుకోవడానికి 2 షెల్ఫ్, ఇవి తీసి పెట్టుకోవచ్చు. ఇది కూడా ఉంటుంది ప్రాబ్లం. ఈ సెక్షన్ వచ్చింది 2 డ్రాస్, మధ్యలో షెల్ఫ్. ఇక్కడ మీకు ఇంతవరకు పైన కూడా మీకు సేమ్ డార్క్ మీద ప్లెయిన్ అంతే మనకి స్లైడింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవరాల్ కబోర్డ్ ఇది. ఇక్కడ ఏంటంటే విండో వచ్చింది, సిట్ అవుట్ ఇచ్చి ఒక డోర్ పెట్టారు. 2 డోర్స్, ఇది ఒక డోర్, మొత్తం 3 డోర్స్. ఇక్కడ కూర్చున్నాం. ఇది మంచి కూర్చొని సిట్ అవుట్ ఒకటి ఇచ్చారు అక్కడ. ఇది ఒకటే. ఇది ఓవరాల్గా విండోకి ఇక్కడ కూడా బ్రాకెట్స్ పెట్టాం అన్నమాట. ఇదండి ఒకసారి కబోర్డ్ ఓవరాల్గా చూడండి. ఇప్పుడు మనకి వరుసగా చిల్డ్రన్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ సేమ్ హెడ్ బోర్డు అటు సైడ్ వస్తుంది. ఇక్కడ కూడా సీలింగ్ ఏం వర్క్ ఏం చేయలేదు. మనం సీలింగ్ వర్క్ అయితే కన్వర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఇక్కడ వస్తుంది ఏంటంటే సేమ్ అంతే. ఇక్కడ మెయిన్ ఏంటంటే 3 బెడ్రూమ్స్ ఒకటే కలర్, కిచెన్ ఈ కలర్, ఒక్క హాల్ క్రోకరీ టీవీకి మాత్రమే సపరేట్ కలర్, మొత్తం ఒకటే ప్యాటర్న్ మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఇది కూడా సేమ్ గోల్డ్ ఫినిషింగ్ టీ పట్టి. ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్. జనరల్గా ఈ డిజైన్ అక్కడ కనిపిస్తూనే ఉంది. కొన్ని డిజైన్లు మనం ఓన్గా చేస్తాం, కొన్ని ఫొటోస్లో కస్టమర్ నచ్చింది వద్దు అంటాం కాబట్టి మనం అలా చేస్తున్నాము. ఇక్కడ వస్తే సేమ్ అది. ఇవి 2 షెల్ఫ్లు. ఈ కబోర్డ్ మళ్ళీ వేరే డిఫరెన్స్. ఇక్కడ హ్యాంగింగ్ ఇచ్చేస్తాం. ఇక్కడ 2 డ్రాస్, ఇవి వస్తే 2 డ్రాస్. మీరు ఓవరాల్ చూడొచ్చు ఫినిషింగ్ ఏదైనా సరే, ఎడ్జింగ్, ఈ ఫినిషింగ్ మొత్తం గ్యాప్స్ ఎక్కడైనా సరే మీకు వర్క్లో ఎటువంటి క్వాలిటీ లేకుండా ఉండదు, కరెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా షేప్ కూడా రిమూవ్ చేసాం. ఇది స్లైడింగ్, ఇదొక స్లైడ్ ఇచ్చాం. సేమ్ ఇది కూడా ఇక్కడ వస్తే 2 షెల్ఫ్స్, సేమ్ హ్యాంగింగ్, పైన ఒక ఫిక్స్డ్ షెల్ఫ్. అక్కడ చేంజ్ చేశాను చూసారు కదా, అక్కడ లాంగ్ లెంత్ ఇచ్చాను, ఈ షెల్ఫ్ లేదు అందులో. ఈ సైడ్ మళ్ళీ చేంజ్ చేసాం. ఈ సైడ్ ఏం చేసాను, ఇక్కడ వచ్చేసరికి ఒక షెల్ఫ్, ఇక్కడ 2 షెల్ఫ్స్, ఇక్కడ నుంచి హ్యాంగింగ్ చేసాం, ఇక్కడ ఒక షెల్ఫ్ ఇచ్చాను. ఇది డిఫరెంట్, అంటే సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవ్వాలి, కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే అండి. హ్యాండిల్ కూడా సేమ్ 10 ఇంచెస్ హ్యాండిల్. ఈ హ్యాండిల్ కూడా చూడండి, ఇక్కడ కొంచెం గ్లాసీ ఎస్ఎస్ ఫినిషింగ్ వస్తుంది. ఎస్ఎస్ ఇది మ్యాట్ ఫినిష్ వస్తుంది. 10 ఇంచెస్ హెవీ హ్యాండిల్ ఉంటుంది. ప్లస్ పైన లాఫ్ట్ 4 డోర్స్. ఇక్కడ ఏంటంటే ఈ కబోర్డు కంటిన్యూ చేయలేదు, ఎందుకంటే అక్కడ స్ప్రింక్లర్ ఉంది, పైన అయితే వాటర్ రావడం, అందుకని అలా చేయలేదు. ఇదైతే ఓవర్ కబోర్డ్ అండి టోటల్. ఒకసారి అది చూడవచ్చు. ఇది నెక్స్ట్ బెడ్రూమ్ తీస్తాను. ఇక్కడ కూడా మనకి సీలింగ్ లేదు. ఇది సరికి బెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ ఏంటంటే ఇటు జస్ట్ ఆఫీస్ వర్క్ ఏదైనా చేసుకోవడానికి వాళ్ళు, లేదంటే స్టడీ పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. ఇది ఫోల్డబుల్ షెల్ఫ్. ఇది మనకి ఇది ఫోల్డబుల్ షెల్ఫ్ వస్తుంది. ఇది ఫోల్డింగ్ అయిపోతుంది, మనం కావాలంటే తీసుకోవచ్చు. ఇది ఒక 6 feet లెంత్. ఇక్కడ ఎక్కువ స్టోరేజ్ పట్టలేదు, జస్ట్ గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి 2 డోర్స్ ఇచ్చాను అంతే. ఇక్కడ 2 డోర్స్, 2 డ్రాస్. ఇది ఒక డ్రాస్. ఇది కూడా ఏంటంటే మనకి లాక్ కూడా యూరోపా కంపెనీ అన్నమాట. అంటే ఇదిగోండి యూరోపా కంపెనీ బ్రాండెడ్ వస్తుంది. ఓకే, ఈ 2 డ్రాస్. ఇక్కడ వస్తే 2 షెల్ఫ్స్, ఒకటి
5 నుంచి 7 ఫీట్ నుంచి 39 ఇంచెస్ ఒక హ్యాంగింగ్, ఒక షేప్ ఇచ్చాడు. ఇవి ఏంటంటే మీకు ఇక్కడ కూడా చూడండి ఓవరాల్గా ఈ ఇంచెస్ ఉన్నాయి కదండి. ఇక్కడ నేను ఏం చెప్తానంటే సేమ్ ఈ ఇంచెస్ సాఫ్ట్ క్లోజ్ ఇవి 2 స్క్రూస్ ఉంటాయి, ఇవి 4 స్క్రూ ఉంటుంది. 4 స్క్రూ ఉంటే మనకి ఏంటంటే హెవీ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డోర్ ఉంది కదండి, ఇప్పుడు ఇది మోడల్ షాప్లే, మనం ఇట్లా పట్టుకున్నా కూడా నేను పట్టుకున్నా కూడా హెవీ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మీరు చూడండి, ఇప్పుడు ఈ డోర్ న్యాచురల్ మోడల్ షాప్లో రెడీమేడ్ చేయించుకుంటారు కదా, రెడీమేడ్ చేయించుకుంటే ఇంత స్ట్రాంగ్ ఉండదు. ఎందుకు చెప్పారంటే స్క్రూస్ చెప్పా కదా, ఇప్పుడు నా వెయిట్ చూడండి, ఇది ఇంత వెయిట్ అవ్వదు. ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటుంది ప్లైవుడ్. రెడీమేడ్ ఏంటంటే ఎండిఎఫ్ పడతాం, దానికి మ్యూట్ పట్టడం దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఎడ్జ్మెంట్ కూడా సేమ్ మన ఫినిషింగ్ కూడా చూడొచ్చు, ఎడ్జ్మెంట్ కూడా మీ ఫినిషింగ్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు మోడలర్ షట్టర్స్ అంటారు. ఇక్కడ మన ఫినిషింగ్ ఏంటి, ఏం చూపిస్తుంది, ఫినిషింగ్ అంతా క్వాలిటీ ఉంటుంది. వర్క్ చేసే విధానం కరెక్ట్ ఉండాలి, అది ఉంటే మన ఫినిషింగ్ ఎక్కడికి వెళ్ళదు. ఈ ఇంజెస్ అందరూ తెలియదు, సాఫ్ట్ క్లోజ్లో 2 స్క్రూనే తీసుకుంటారు, కొంచెం చూసి తీసుకోవాలి. ప్లస్ బ్రాండెడ్ హార్డ్వేర్ మనకి స్ట్రాంగ్ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఇది సాఫ్ట్ క్లోజ్ ఇచ్చాం. ఇక్కడ సరిగ్గా ఒక చిన్న బెడ్ వేసుకుంటారు, రెడీమేడ్ బయటకు వచ్చిన ఉంటే. ఇక్కడ కూడా జస్ట్ కటన్ బ్రాకెట్ మాత్రం ఇచ్చాము. ఓకే, ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తాను. ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి పైన ఎల్షేప్ లాక్ ఇచ్చాం కిచెన్. సేమ్ చెప్పాక బెడ్రూమ్కి 3 బెడ్రూమ్స్కి ఏదైతే లైట్ కలర్ యూజ్ చేస్తున్నాం ఆ లైట్ కలర్ అయింది. ఓకే, కొంచెం ఐడియా కొంచెం లైట్ ఉంటుంది, బ్లాక్ కలర్ హ్యాండిల్స్ ఎల్షేప్. ఇక్కడ వచ్చేసరికి ఇది 3 డ్రాస్, ఇది వచ్చేసరికి కట్లెట్. ఇది రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు, షీట్ కట్లేదు. ఇంకోటి ఇది ప్లెయిన్ బాస్కెట్, ఏదైనా ఒక చిన్న చిన్న గిన్నెలో పెట్టుకోవడానికి. ఇది హ్యాండిల్ ఏంటంటే డి షేప్ రౌండ్ వస్తుంది, బ్యాక్ సైడ్ స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది. ఇది జీ ప్రొఫైల్ కదా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది దానికంటే. ఇది కూడా బ్లాక్ కలర్ తీసుకుని ఆ కలర్ మ్యాచింగ్కి. ఇది సేమ్ అంతే, ఇది ప్లెయిన్ బాస్కెట్. ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక ప్లెయిన్ బాస్కెట్లో మనం ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇది. ఓకే, ఇది ఒకటి 2 ప్లేన్ మనకి అంటే ప్లేట్స్ పెట్టుకోవడానికి అనమాట. ఈ 2 బాస్కెట్లో ప్లేట్లు, ఈ 3 బాస్కెట్ వేరే సెట్. ఇక్కడ వచ్చేసరికి హైడ్రాలిక్. ఇది యాక్చువల్ ఏంటంటే హైడ్రాలిక్ చిన్న సైజ్కి ఇది యూజ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది, సడన్గా వచ్చి కింది పడదు. కిచెన్లో మనం ఏదో పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి అది స్పీడ్గా వెళ్ళిపోతుంది, అంటే ఈ టైప్ అనమాట. మనకి ఇది ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతుంది, స్పీడ్గా వెళ్ళి అవ్వదు అనమాట. ఈ హైడ్రాలిక్ తక్కువ మంది యూజ్ చేస్తారు. ఇది ఒకటి. ఇది వచ్చేసరికి డోర్ కాబట్టి మనకి ఆ హైట్ ఎక్కువ స్పీడ్ వచ్చి వెళ్ళిపోతున్నా మనకి ఇబ్బంది లేదు కాబట్టి మనం ఆ హైడ్రాలిక్ చేస్తాం. ఇది ఒక ప్రొఫైల్ డోర్, గ్లాస్ షేప్, ఇది సాఫ్ట్వేర్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఇది ఒక గ్లాస్ ప్రొఫైల్ డోర్ ఇచ్చాను, ప్లెయిన్ గ్లాస్. ఇది ఒక హైడ్రాలిక్ డోర్, ఇది ఒక ఓపెన్ డోర్, లోపల షెల్ఫ్. ఇక్కడ చిమ్నీకి ఒక 26 ఇంచెస్ గ్యాప్ ఇచ్చాం, ఎందుకంటే 24 ఇంచెస్ వస్తుంది. ఓకే, ఈ టైర్ కూడా మనం వేయించింది, బిల్డర్ ఇవ్వలేదు. ఇదేసరికి మొత్తం వైట్ ఈ దీనికి మ్యాచ్ అవ్వడానికి సేమ్ టీవీ యూనిట్కి మ్యాచ్ అవ్వడానికి లైట్ కలర్ ఈ టైల్స్ తీసుకున్నాం. గ్రానైట్ కూడా మనం చేయించింది. ఈ గ్రానైట్ ఇక్కడ వరకు ఇలా సేమ్ యూ షేప్. షింకు మనం పెట్టించాం, ప్లెయిన్ కిచెన్ ఇచ్చారు వాళ్ళు. టైల్స్ గ్రానైట్ వర్క్. ఈ పైన చిన్న 1 ఇంచ్ పట్టి పెట్టుకొని ట్యాపర్ పాలిష్. ఇక్కడ వచ్చేసరికి మనకు లోపల స్టోరేజ్ ఉంది, ఈ స్టోరేజ్ ఉంది. ఇదండి ఓవరాల్ కిచెన్ అయితే ఇది. ఒకసారి కిచెన్ ఫోటో చూడండి. అదండి, ఇది మనకి ఆ గచ్చిబౌలి మసీద్బండ్ రోడ్లో ఎస్ఎంఆర్ అపార్ట్మెంట్. ఓకే, మన వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయండి. కొంచెం వీడియో తీసే అతను కొత్త పర్సన్, మా పర్సన్ మెయిన్ అతను రాలి, అందుకే అక్కడక్కడ నేను ఇట్లాది అట్లా చెప్తున్నాను. అంటే ఈవినింగ్ టైం వచ్చాను వాళ్ళకి కీ హ్యాండ్ ఓవర్ చేయడానికి. యాక్చువల్ రేపు వద్దాం అనుకున్నా, ఇంకా ఈరోజు వచ్చాను కాబట్టి వీడియో చూసా. అయితే కొంచెం ఏదైనా సరిగా చెప్పలేకపోయినా సరే అర్థం కాకపోయినా మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఈసారి మీకు వేరే వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిన ఒక 3-4 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి. కొంచెం టైం కుదరలేదు, వర్క్ బిజీ ఎక్కువైపోయింది. ముహూర్తాలు ఉన్నాయి, ఫిబ్రవరిలో ఇచ్చేది ఉంది వర్క్లు. స్టార్ట్ చేసాము ఆల్రెడీ 2-3 వర్క్స్.
అట్లా కొంచెం వాటి వల్ల మీకు చేయలేదు. మనకేంటంటే ఓవరాల్ ఏదంటే ఫినిషింగ్ కూడా చూసారు కదా, ఇదే ఫినిషింగ్ ఉంటుంది, ఇంకా వర్క్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు కొంచెం డీటెయిల్స్ చెప్తాను. ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా అడగచ్చు నాకు ఫోన్ చేసి. మనకేంటంటే మెయిన్ కస్టమర్ దగ్గర నుంచి మనం ఏదైనా తీసుకుంటున్నాం అంటే, వర్క్ తీసుకున్నారు మనం నమ్మిస్తున్నాం అంటే 100% ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు మనం ఎలా ఉన్నామో మన ఎండింగ్ కూడా అదే రిలేషన్ ఉంటుంది. అలాగే మాట్లాడతాం, ఏది అమౌంట్ కోసం ఈ వస్తువు నాది కాదు, ఈ వస్తువు ఎక్కువైంది ఎట్లా అట్లా అనేది ఐటమ్స్ గురించి ఎక్కడ డిస్కషన్ ఉంటుంది. మనం ముందే మాట్లాడుకొని చేస్తాం వరకు. అదండి వీడియోలో చూసినప్పుడు అలా అయింది. కొత్త కుర్రాడు కదా, అందుకని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, చాలామంది వర్క్ ఇచ్చారు, చాలా వర్క్ కంప్లీట్ చేశాను. నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకా 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు వీడియో తీసి పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్త, కొంచెం వర్క్ ఇవ్వడం మర్చిపోకండి. 100% ఫినిషింగ్ ఎక్కడ కాదు అంటే చెప్తారు కదా, మీకు డబ్బులు గురికి రావాలి, వర్క్ కూడా అలాగే ఉంటుందండి. ఓకే, బాయ్ అండి.